హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, పీనట్స్ చాలా చక్కగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం వీటితో గున్ని తయారు చేద్దామండి. టేస్టీ హెల్తీ పీనట్స్ గుని అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, పీనట్స్ని మనం చక్కగా వాష్ చేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందామండి. ఈ విధంగా వాటర్లో నానబెట్టేస్తే అన్నీ చక్కగా మెత్తగా నానిపోతాయండి. ఆ వాటర్ అంతా వంపేసి ఇక వీటిని కుక్కర్లో యాడ్ చేద్దామండి. కొద్దిపాటి పీనట్స్ తయారు చేస్తున్నానండి కొన్నిటిని. ఇంకా ఇందులో ఉప్పు యాడ్ చేసి మనం కుక్కర్ని లాక్ చేసుకుందామండి. చూసారు కదండి, చక్కగా కుక్ అయిపోయాయండి. 4 విజిల్స్ ఆఫ్టరు కొద్దిపాటి వాటర్ ఉందండి. ఆ వాటర్ని మనం డ్రా చేసేస్తే గునీస్ తయారైపోతాయండి. చూసారు కదండి, ఈ విధంగా పొడి పొడిగా మన పీనట్స్ గుని రెడీ అయిపోయాయండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. తప్పకుండా బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మినప్పిండిని అదేనండి చాయ్ మినప్పిండిని ఈ విధంగా పెద్ద ఉల్లిపాయ పీసెస్తో మిక్స్ చేసామండి. చాయ్ మినుములు నానబెట్టేసి గ్రైండ్ చేసి ఇక ఆ పిండిలో పెద్ద ఉల్లిపాయ పీసెస్, కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్, కొద్దిగా ఉప్పు చేసి ఈ విధంగా ఆయిల్లో గారెల్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేస్తున్న ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, వెరీ టేస్టీ హెల్తీ గారెల్స్ అండి. వీటిని మనం ఏ పికిల్స్తో అయినా సరే, వేరే ఏదైనా సరే చట్నీస్తో యూస్ చేయొచ్చండి. చాలా టేస్టీ హెల్తీ అండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నామండి. ఇక తర్వాత అందరికీ షేర్ చేసేయటమేనండి పిల్లలకి. మా వీడియోస్ని తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి డ్రమ్ స్టిక్స్ ములక్కాయలు మా రిలేటివ్స్ వాళ్ళ చెట్టు కాసుని మాకు ఇచ్చారండి. ఇప్పుడు ఈ 3 డ్రమ్ స్టిక్స్తో మనం హెల్తీ టేస్టీ కర్రీ తయారు చేసుకుందామండి. ఉప్పు, పసుపు అండి, కొద్దిగా వాటర్ అండి. ఇక ములక్కాయలని కట్ చేసి వాష్ చేసి పాత్రలో యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ ఈ ఉప్పు, పసుపు అందులో యాడ్ చేసి కొద్దిపాటి వాటర్ యాడ్ చేస్తానండి. ఉప్పు, పసుపు యాడ్ చేశానండి. కొద్దిపాటి వాటర్ అండి. మన డ్రమ్ స్టిక్స్ ఈ విధంగా ఉప్పు, పసుపు, వాటర్తో కుక్ అవుతున్నాయండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేద్దామండి. ఇక ఇందులో పెద్ద ఉల్లిపాయ పీసెస్, టమాటా, కోకో పౌడర్, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, రెడ్ చిల్లీ పౌడరు అన్నీ యాడ్ చేసుకుందామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ అండి. ఆయిల్లో పెద్ద ఉల్లిపాయ పీసెస్ని ఫ్రై చేస్తున్నామండి. డ్రమ్ స్టిక్స్ని తీసేసి పక్కన పెట్టేసి ఆయిల్లో పెద్ద ఉల్లిపాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ అండి, 1/2 స్పూన్
యాడ్ చేద్దామండి ఈ ఫ్రై అవుతున్న పెద్ద ఉల్లిపాయ పీసెస్లో. కోకో పౌడర్ అండి, 1/2 స్పూన్ కోకో పౌడర్ అండి, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ మిక్స్ చేసేద్దామండి ఫ్రై అవుతున్న ఈ ఆనియన్ పీసెస్లో. ఒక్క నిమిషం తర్వాత ఇక ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్, కొరియండర్ లీవ్స్, బాయిల్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి 1 బై 1. ముందుగా టమాటా పీసెస్ అండి, ఇక కొరియండర్ లీవ్స్ అండి, మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా అన్నీ కుక్ చేద్దామండి, ఫ్రై చేద్దామండి. ఇక కొరియండర్ లీవ్స్ అండి, ఇవి కూడా యాడ్ చేసేసాము. ఆయిల్తో ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోయి పేస్ట్ లాగా తయారైందండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న డ్రమ్ స్టిక్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి. ఒక్క నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగే పొడి పొడిగా కావాలంటే ఇలాగే వదిలేయచ్చండి. కొద్దిగా వాటర్ కలుపుకుంటే జ్యూసీగా ఉంటుందండి. మేము మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, 1/2 కప్పు వాటర్ యాడ్ చేశానండి. ఇంకా అన్నీ మిక్స్ చేసేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దామండి కవర్ చేసి. మన కర్రీ రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో టేస్టీ హెల్తీ డ్రమ్ స్టిక్ కర్రీ అండి. బై అండి.